సైంటిస్టులు అనేక సిద్ధాంతాలు తీసుకొచ్చారు. బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, సింగిల్ సిలాజం, డార్విన్ థియరీ. అయితే వాటన్నింటిలో సైంటిఫిక్‌గా ఎక్కువ ఆమోదం పొందిన థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది థియరీ కాదా, ఇది జరగలేదు అనడానికి వీల్లేదు. పాతకాలంలో థియరీగానే చెప్పారు కానీ ఇప్పుడు స్పేస్‌లో పెద్ద పెద్ద బిల్డింగ్ అంత పరిమాణంలో టెలిస్కోపిక్ స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ టెలిస్కోప్‌తో చూడడం వల్ల ఆకాశంలో జరిగే అనేక విషయాలు తెలిసాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే 1300 కోట్ల 82 లక్షల సంవత్సరాల క్రితం మనుషులు, గ్యాలక్సీలు, నక్షత్రాలు, భూమి ఇవేమీ లేవు. అంతా శూన్యంగా ఉంది. అప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ ప్రారంభమైంది. ఒక అణువు కన్నా చిన్న పరిమాణంలో ఒక బిందువు ఉద్భవించి విపరీతమైన ఎనర్జీతో కొన్ని ట్రిలియన్ డిగ్రీల టెంపరేచర్తో ఆ ప్రదేశం ఉంది. ఈ గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇన్ని రకాల జీవాలు ఏర్పడడానికి కావాల్సిన శక్తి అంతా ఒక ఆటం కన్నా చిన్న సైజులో ఉన్న బిందువు పెరగడం మొదలైంది. బిగ్ బ్యాంగ్ అంటే భారీ పేలుడు జరిగిందని అనుకుంటారు, కానీ పేలుడు జరగలేదు. ఒక బెలూన్ ఊదితే ఎలా పెరుగుతుందో అలా చిన్న బిందువు అన్ని వైపులకు విస్తరిస్తూ పోయింది. సరిగ్గా ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు టైం, స్పేస్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడున్న ఫిజిక్స్ ఫార్ములాస్ అన్ని ఏర్పడ్డాయి. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు.